చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో ఈ మధ్యకాలంలో ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయని సీఐ శ్రీనివాసులు తెలిపారు. చోరీ చేసిన ద్విచక్ర వాహనాలతో గుర్తు తెలియని దుండగులు మరోచోట చోరీలకు పాల్పడుతున్నారని, పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని అప్రమత్తంగా ఉండాలని సీఐ శ్రీనివాసులు కోరారు. ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యమని కోరారు. ప్రతిరోజు ఎక్కడో చోట వెహికల్ పోవడం, ఆ వెహికల్ పోయిందని చెప్పని కంప్లైంట్ తీసుకురావడం, ఆ వెహికల్ ఇంకో చోట క్రైమ్లో ఇన్వాల్వ్ కావడం, ఈ విధంగా జరుగుతున్నాయి. నంబర్ ప్లేట్ లేనట్టు ముఖ్యంగా దయచేసి అందరూ నంబర్ ప్లేట్స్ వేయించుకోవాల్సిన కోరుతున్నాము. నంబర్ ప్లేట్ లేకపోతే మాకు సీసీ కెమెరాల్లో కూడా విజిబిలిటీ రావడం లేదు. బండి విజిబిలిటీ బట్టి మేము ఐడెంటిఫై చేయడం కష్టం అవుతున్నది. తర్వాత ఇండ్ల బయట సాయంత్రం పూట చలి ఎక్కువ అవుతున్నది. ఇండ్ల బయట కార్లు, టూ వీలర్లు పెట్టడం వల్ల అవి దొంగతనాలకు లోనవుతున్నాయి, థెఫ్ట్ జరుగుతున్నది. కాబట్టి ఈ సీజన్లో తక్కువ రేటుకు రకరకాల సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చినాయి. చాలా టెక్నాలజీస్ వచ్చినాయి. దాంట్లో చాలా తక్కువ 4000, 5000కే మోషన్ టైప్ సీసీ కెమెరాస్, అంటే మనిషి అలా వస్తే వెంటనే దాంట్లో అలార్మింగ్ సిస్టమ్ కూడా ఉంది. అట్లే మ్యాజిక్ ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ వచ్చింది. జస్ట్ 440 రూపీస్. మీరు టూ వీలర్కైనా వేసుకోవచ్చు, దాన్ని ఇంటికైనా వేసుకోవచ్చు. దాన్ని దొంగ ఎవరైనా టచ్ చేస్తే అది విపరీతమైన సౌండ్ చేస్తూ మళ్ళీ ఓనర్ వచ్చి దాన్ని ఆపేంత వరకు. పొంగనూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, ప్రతిరోజు